హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు భవ్యస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నానండి. 5 to 9 నేను మార్నింగ్ 5కే లేచి నా పనులు ఏ విధంగా చేసుకుంటాననేది, అలాగే ఏ విధంగా ప్లాన్ చేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్లు, మార్నింగ్ పూజ, అలాగే హౌస్ క్లీనింగ్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడతాయనేసి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే పనులన్నీ చాలా త్వరగా అయిపోతాయి. ఇప్పుడు ఈ వీడియో చూసేయండి. నేను ప్రతిరోజు 5కే లేవనండి. ఎందుకంటే శుక్రవారం, మంగళవారం అప్పుడు మాత్రమే లేస్తాను. మిగిలిన రోజుల్లో వ్రతాలు కానీ పూజలు కానీ ఏమైనా ఉంటే అటువంటిప్పుడు 5 o'clockకి లేకపోతే 4:30 ఆ టైంలో లేచి పనులు చేసుకుంటాను. మిగిలిన రోజుల్లో 6 కల్లా లేస్తాను. శుక్రవారం, మంగళవారం పూజ చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా ముందుగా లేచి పిల్లలకి క్యారేజ్ పెట్టక ముందే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. నేను ఏ విధంగా చేసుకుంటానో పనులన్నీ ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్నాక బయట క్లీన్ చేసుకుని ముందు రోజే మాపింగ్ పెట్టేసుకుంటానండి. మామూలుగా బయట తుడుచుకుని అలాగే గదులు కూడా నీట్గా తుడిచేసుకున్నాక వంటగదిలోకి వెళ్ళి ముందు రోజు కడిగి పెట్టుకున్న సామాన్లన్నీ నీట్గా సర్దేసుకుంటానండి. అవన్నీ సర్దేసుకుని తర్వాత స్నానం చేసి వచ్చి నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. శుక్రవారం ఎందుకంటే తేడే పనులన్నీ స్నానం చేసేకే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే గడపలకి పసుపు రాయడం, బొట్లు పెట్టడం ఇలాంటివన్నీ నేను స్నానం చేసేకే పెట్టుకుంటాను. ముందుగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకుంటాను. మేము 2nd ఫ్లోర్లో ఉంటాం కాబట్టి మాకు బాల్కనీలోనే ముగ్గు పెట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే ముగ్గు ఖచ్చితంగా పెట్టుకుంటానండి. ఫ్రైడే అయితే మార్నింగ్ ముగ్గు అయితే బియ్యం పిండితో పెట్టుకుంటానండి. మిగిలిన రోజులు అయితే చాక్ పీస్లే ఉపయోగిస్తాను. మొత్తం పసుపు రాసేసుకుని బొట్లు పెట్టుకున్నాక నేను ముగ్గు అయితే పెట్టుకున్నానండి. నా గురించి అయితే మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. నేను డిగ్రీ అయితే చదువుకున్నాను. పెళ్ళయిన తర్వాత చదువు అయితే ఆపేసాను కొన్ని కారణాల వల్ల. నాకు వంటలు అది ఇంట్రెస్ట్ అండి. నేను వంట చేస్తే అందరూ బాగుంది అనేసి అంటారు. ఎలా చేసేది మీరు ఏంటి అనేసి అనేవారు. అందుకోసం మీరు సరదాగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి అందరూ అంటుంటే నేను నా వంటలు ఎవరికైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో కొత్తగా నేర్చుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఉపయోగపడతాయిలే అనేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన విషయాలు పక్క వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అండి. ఆ విధంగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 1 year పైన అవుతుంది కానీ నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు. అదేంటో మరి నేను వీడియోస్ పెడుతున్నాను, ఏం తప్పు చేస్తున్నానో తెలియట్లేదు. కానీ ఎవరో వీడియోస్ చూడలేదు. ఏదైనా ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపేస్తే బాగుంది కదండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నాకున్నారు. వాళ్ళు డైలీ చూస్తారు. వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ పెడుతూ ఉన్నాను. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోలో అయితే ఫ్రైడే రోజు పనులు ఎలా త్వరగా చేసుకోవాలో, పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి. ఈ వీడియోస్కి నేనైతే కొంచెం లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. బయట ముగ్గు పెట్టడం పూర్తయిపోయాక నేను ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని ఈ విధంగా పూలు అయితే డెకరేట్ చేసుకుని పెట్టుకుంటానండి. రాగి చెంబులో కానీ ఇతడి గిన్నెలో కానీ పెట్టుకుంటానండి. ఈ సమయంలో ఇలా నీళ్ళు ఉంటే మంచిది అంటారు కదా, మీరు ఇలానే చేస్తారా? అలా చేస్తే కనుక కామెంట్ చేయండి. గిన్నెలో నీళ్ళు వేసుకుని పువ్వులు పెట్టుకుని మొత్తం అన్నీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లోనికి వెళ్ళి పూజ గదిలోని ముందు రోజు పూజ చేసుకున్న పువ్వులన్నీ నీటిని తీసేసుకుని పక్కనే పెట్టుకుంటాను. అలాగే దేవుడి దగ్గర సామాన్లు కూడా క్లీన్ చేసుకుని పెట్టుకుంటానండి. ఇవన్నీ క్లీన్ చేసుకునేలోపు వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో నేను అమ్మవారికి నైవేద్యం చేయడం కోసం దద్దోజనం అయితే చేస్తానండి. ఫ్రైడే ఖచ్చితంగా దద్దోజనం చేస్తాను. ఆ దద్దోజనం చేయడానికి నేను దేవుడికి అది నైవేద్యం చేయడానికి గిన్నెలు అయితే వేరుగా పెట్టుకుంటానండి. ఆ గిన్నెలోకి దద్దోజనం చేయడానికి 1 కప్పు బియ్యం అయితే తీసుకుని 2-3 సార్లు కడుక్కుని 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళు వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటాను. అలాగే మా ఇంట్లో వాళ్ళందరికీ, మా వారు కానీ మా పాప కానీ
కాఫీ టీలు కానీ పాలు అవి తాగరు. వాళ్ళ కోసం నేను ఈ మల్టీగ్రెయిన్ జావా అయితే తయారు చేస్తానండి. సోడ్ జావా కాదు, మల్టీగ్రెయిన్ పిండి తయారు చేసుకుని ఆ పిండితో స్టవ్ మీద పెట్టించుకున్న జావా అన్నం పూర్తిగా చల్లారేలోపు నేను దేవుడి దగ్గర సామాన్లు అది క్లీన్ చేసేసుకుని దేవుడికి పువ్వులు అది అలంకరించేసుకుని లోనకి వచ్చేలోపు అన్నం పూర్తిగా చల్లారిపోతుందండి. దేవుడికి నైవేద్యం చేసి పెట్టేసరికి నేను వంట కుక్కర్ అది పెట్టేసుకుని అప్పుడు మాత్రమే పూజ చేసుకుంటానండి. ఇలా అన్నం అంతా ఉడికిపోయాక పక్కన పెట్టుకుని చల్లార్చి పెట్టుకున్నాక ఈలోపు నేను ముందు రోజు నైట్ పాలు కాచుకుని చల్లారిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటానండి. అలా పెట్టుకోవడం వల్ల పాల మీద మేగడంతా బాగా పడుతుంది. అలా మేగడ కట్టిన పాలలోంచి లేవగానే ఇలా వెన్న తీసి ఈ పాలని స్టవ్ మీద ఉంచుకుని మరిగించుకుంటానండి. ఎందుకంటే నేను పెరుగు తోడు పెట్టుకోవడం కోసం పాలన్నిటిని బాగా మరిగించుకుని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు దర్శనంలోకి తాలింపు పెట్టుకుని తీసుకుంటున్నాను. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, మిరియాలు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ముందుగా చల్లారబెట్టుకున్న అన్నంలోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని 2 కప్పుల పాలు, 4 కప్పుల పెరుగు వేసుకుని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా దద్దోజనం చేసుకుంటే దద్దోజనం నైట్ అయినా కూడా పుల్లగా అయిపోకుండా కమ్మగానే ఉంటుంది. గుడిలో ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చెక్ చేసి చూడండి. దద్దోజనం వీడియోస్ నా ఛానల్లో చాలా అయితేనే ఉన్నాయండి. తప్పకుండా లింక్ని అయితే క్లిక్ చేసి చూడండి. ఇలా మొత్తం పెరుగంతా కలిపేసుకున్నాక ఈ దద్దోజనం చేసినప్పుడు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలండి. అన్నం పూర్తిగా మాత్రమే చల్లారాలి. చల్లారిన తర్వాత మాత్రమే పాలు, పెరుగు వేసుకుని కలుపుకోవాలి. అలాగే సాల్ట్ కూడా, లేకపోతే అన్నం విరిగిపోతుంది. పెరుగు అన్నం విరిగిపోతే అస్సలు బాగుంటుంది కదండి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు మొత్తాన్ని వేసేసుకోవాలి. తాలింపు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకి నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టినప్పుడు దానిమ్మ గింజలు అయితే తప్పకుండా వేస్తానండి. ఈ విధంగా దద్దోజనం చేసి దానిమ్మ గింజలు వేసుకుని నైవేద్యంగా పెడితే మనకి ఇంట్లో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే పోతాయంటండి. నేను ఎక్కడో విన్నాను, అది చూసి నేను ఎప్పుడు అలానే పెడతాను. ఫ్రైడే మాత్రం ఈ విధంగానే పెడతాను. దద్దోజనం అయితే అయిపోయింది. ఇప్పుడు దద్దోజనాన్ని పక్కన పెట్టేసుకుని నేను పూజ చేసుకోవడానికి వెళ్ళే ముందే మేమైతే కుక్కర్లో అన్నం వండుతామండి. రైస్ ఎప్పుడు కుక్కర్లోనే పెట్టుకుంటాము. అలాగే ఈరోజు పప్పు టమాటా అయితే చేస్తున్నాను. పప్పు టమాటా కోసం టమాటాలను కట్ చేసుకున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అలాగే 1 కప్పు పప్పుకి 3 కప్పుల నీళ్లు వేసుకుని టమాటాలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని దాంట్లో కుక్కర్లో మొత్తం పప్పు అది పైకి పొంగిపోకుండా హడావిడిలో ముందే స్టవ్ అంతా చిరాకు అయిపోతుంది కదా, అలా కాకుండా 1 స్పూన్ అయితే వేసుకుని కుక్కర్ అయితే మూత పెట్టేసుకుని స్టవ్ మీద ఉంచుకుని కుక్కర్ విసిల్ పెట్టుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. అలా అయితే పప్పు బాగా ఉడికిపోతుంది. తర్వాత రైస్ పెట్టుకోవడానికి ఒక పెద్ద కుక్కర్లో అయితే పెట్టుకుంటామని మేము గిన్నెలో పెట్టుకుంటాం, డైరెక్ట్ కుక్కర్లో పెట్టాం. గిన్నెలో అన్నం కూడా పెట్టేశాక దీనిపైన నేను ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆలూ ఫ్రై చేయడానికి 4 బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. పైన మురికంతా పోయేంత వరకు కడుక్కుని నేను అన్నం పెట్టుకున్న గిన్నె పైన ప్లేట్ పెట్టుకుని ఆ ప్లేట్ పైన పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని పెట్టుకుంటే ఇటు అన్నం ఉడికిపోతుంది, దుంపలు కూడా ఉడికిపోతాయి. నేను పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకుని వచ్చేలోపు ఇటు అన్నం ఉడుకుతుంది, దుంపలు కూడా ఉడుకుతాయి, అలాగే పప్పు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళి, దేవుడి గది అంటూ లేదండి మాకు, మా కబోర్డ్లో అయితే దేవుడు పెట్టుకుంటాము. ఆ దేవుడు కబోర్డ్ దగ్గరికి వెళ్ళి నేనైతే పూజ చేసుకుంటున్నాను. నేను పూజ చేసుకునే లేకపోతే కుక్కర్ విజిల్స్ వచ్చేసింది. కుక్కర్ స్టవ్ ఆపేసుకుని నేను పూజ చేసుకుంటున్నాను. నేనైతే శుక్రవారం, మంగళవారం ఇంట్లో ధూపం అయితే వేస్తాను. అందుకోసం సిటీల్లో ధూపం వేయడానికి బొగ్గులు అయ్యి ఉండవు కదండి, నేను ఈ విధంగానే వేస్తాను. మనం పూజకి కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, కొబ్బరికాయ ముచ్చుకుని తీసుకుని సాంబ్రాణి ధూపం వేసుకుని దాంట్లో వేసుకుని ఒక అరకప్పరం బెల్ల వేసుకుని వెలిగించుకుని పక్కన పెడితే నేను పూజ అయ్యేలోపు అదంతా నిప్పులుగా తయారవుతాయి. దాని మీద పొగ వేస్తాను.
శుక్రవారం ఇంట్లో ధూపం చూపించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందంటండి. అందుకోసం నేను శుక్రవారం, మంగళవారం ఇంట్లో అంతా ధూపం వేసుకుంటాను. అలాగే ఇంట్లో ఉన్న చిన్న చిన్న క్రిములు ఏమన్నా ఉంటే అవి కూడా పోతాయి కాబట్టి ఖచ్చితంగా పొగ అయితే ఈ విధంగా వేసుకుంటానండి. అలాగే పూజ చేసుకుంటున్నప్పుడు దీపం వెలిగించాక దీపంలో కొద్దిగా జవాది పౌడర్ కూడా వేసుకుంటాను. జవాది పౌడర్ వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. దీపం వెలిగినంతసేపు చాలా బాగా ఉంటుంది. ఈ జవాది పౌడర్ స్మెల్ అమ్మవారికి చాలా ఇష్టం అంటండి. అందుకోసం నేను దివ్యంగా వేస్తాను. అంతా అయిపోయి హారతి ఇచ్చేసాక ధూపం అయితే వేసుకుంటాను. ఆ ధూపం వేసుకుని దేవుడి దగ్గర మెయిన్ డోర్ సింహద్వారానికి కూడా ధూపం అంతా చూపించేసి ఇల్లంతా ఒకసారి ధూపాన్నంతటిని చూపిస్తాను. తర్వాత ధూపాన్నంతటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నేను వంటగదిలోకి అయితే వెళ్ళిపోయి వంటగదిలో పిల్లలకి మా వారికి క్యారేజ్ అయితే కట్టడానికి నేనైతే ఇంకా వంట పని చూసుకుంటానండి. పూజ అయితే నాకు ఎక్కువ సేపు పడదు, ఒక 1/2 అవర్లో అయిపోతుంది. మా పిల్లలు మార్నింగ్ ట్యూషన్కి వెళ్తారు. వాళ్ళు ట్యూషన్ నుండి వచ్చేలోపునే నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇప్పటికైతే టైం 7 అవుతుందండి. 7 లోపు పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా కంప్లీట్ అయిపోయాక నేను మా పిల్లల కోసం టిఫిన్ అయితే దోశ చేస్తున్నాను. నేను ఫ్రైడే రోజు ఎక్కువ దోశ, ఇడ్లీ అలాంటి టిఫిన్లు మాత్రమే చేస్తానండి. ఎక్కువ టైం అవ్వకుండా ఈజీగా అయిపోతాయి. ముందు రోజే పిండి రుబ్బుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాం కదా, ఆ విధంగా. అలాగే వంట కూడా సింపుల్గా అయిపోయి చూసుకుంటాను. పప్పు, ఫ్రై అలాంటివి. ఇప్పుడు పిల్లలకే కాదండి, మా వారికి కూడా లంచ్ బాక్స్ పెట్టి ఇవ్వాలి. ఇలా ఇంకా పూజ అయిపోయాక పప్పు తాలింపు పెట్టేసుకుని అదే ఆలు కూడా ఫ్రై చేసేసుకుని పిల్లలకి అయితే క్యారేజ్ పెట్టించేయాలండి. ఈ పిల్లలు ఈలోపు ట్యూషన్ నుండి అయితే వస్తారు. ట్యూషన్ నుండి వచ్చి వాళ్ళు రెడీ అయిపోతారు. మా అమ్మాయికి నాకు ఇలాగే జుట్టు తక్కువ, జడలేయాల్సిన పని లేదు. అదైతే చాలా పెద్ద పని కాబట్టి తను పొన్ని టైల్ అలా పెట్టేసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు రెడీ అయిపోయే లోపు నేనైతే క్యారేజ్ సర్దిచ్చేస్తాను. ముగ్గురికి క్యారేజ్ పెట్టించేస్తాను. క్యారేజ్ సర్దేశాక వాళ్ళు టిఫిన్ చేసేస్తారు. అలాగే రాగి జావ ఇస్తాను. బాబాయ్ అయితే పాలు తాగుతాడు, కానీ ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక తాగుతాడు. ముగ్గురికి అయితే జావా ఇచ్చేస్తాను. జావా కూడా తాగేసి వాళ్ళు రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. ఇప్పటికైతే టైం 8:15 అవుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లల్ని మా వారే స్కూల్కి తీసుకెళ్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డే మొత్తం వీళ్ళు వెళ్ళిన తర్వాత రోజంతట్లో నచ్చే పని ఏదంటే నాకైతే కాఫీ తాగడం చాలా ఇష్టం. మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలాపు స్టవ్ మీద పాలు పెట్టుకుంటాను కదా, పాలు బాగా మరిగించుకుని కాఫీ అయితే కలుపుకుంటానండి. కాఫీ కలుపుకుని కాఫీ కూర్చుని ప్రశాంతంగా తాగితే చాలా చాలా బాగుంటుంది. నేనైతే బయట బాల్కనీలో కాఫీని ప్రతి సిప్ ఎంజాయ్ చేస్తూ తాగుతాను. నాకు ఆ విధంగా కాఫీ తాగడం చాలా చాలా ఇష్టం. కాఫీ తాగేసిన తర్వాత వంట చేసుకుంటాను కదా, వంట చేసుకున్న గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి. ఈ పనులన్నీ నాకు మార్నింగ్ 9 లోపే అయిపోతాయి. తర్వాత నా వీడియో ఎడిటింగ్, ఇంకా ఇంట్లో పనులు అన్నీ చూసుకుంటాను. శుక్రవారం, మంగళవారం అయితే నేను బట్టలు అది వాష్ చేయనండి. గిన్నెలు కూడా ఎక్కువ అవ్వు, చాలా తక్కువే ఉంటాయి. మాకు పని మనిషి అది లేదు, నేనే క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ క్లీన్ చేసుకుని స్టవ్ ఒకసారి గుడ్ చేసుకుని పెట్టుకుంటాను. ఈ విధంగా నా పనులు 5 నుండి 9 లోపు ఈ విధంగానే చేసుకుంటాను. నేను మార్నింగ్ 5 to 9 లోపు పనులన్నీ ఈ విధంగా చేసుకుంటాను. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.